హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 7 భాగాల లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మదన మందిరం పార్ట్ 8. వేదవతి. వాడు వచ్చాక ఆ తీపి కబురు శివాని చెప్తాను అన్నది. చనిపోయాక శివాని కడుపుతో ఉంది అని చెప్పి ఇంకా వాడిని బాధ పెట్టాలి అనిపించలేదు. అయినా శివానీని మేమే చంపాము, వాడిని నమ్మించి మోసం చేశాము అని మాపై కక్షతో ఉన్నాడు. అందుకే ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ధర్మారావు. యోగి, ఆ పాప రుద్ర కూతురే. నువ్వెలా ఎంక్వైరీ చేస్తావో ఏంటో నాకు తెలియదు, కానీ ఎంక్వైరీ చెయ్యి. మనం ఇన్ని రోజులు శివాని ఇంట్లో గ్యాస్ పేలింది అని మాత్రమే అనుకుంటున్నాము. ఆ బేబీ శివాని నుంచి వేరైంది అంటే శివాని ఎవరికైనా చెప్పే ఉంటుంది. తన మరణం వెనుక ఉన్న రహస్యం కూడా తెలుస్తుంది. మనం వాళ్ళ కుటుంబం మొత్తం తెలుసు అనుకుంటున్నాము. అక్కడ శివాని వాళ్ళ తరపు నుంచి శివాని తప్పు చేసింది అని, శివాని తల్లిదండ్రులే ఏదో చేసి వాళ్ళు కూడా అంతమైపోయారు అంటున్నారు. వాడు ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి మనకు తగదు అన్నాము, కానీ వాడు పెళ్లి చేసుకున్నాక నువ్వు కూడా చూశావు కదా యోగి, మీ ఆంటీ వాడి కోసం ఎంత అల్లాడిపోయింది. మేమిద్దరము వెళ్ళి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి పద్ధతిగా మన ఇంటికి తెచ్చుకుందాము అనుకున్నాము. కానీ ఇంతలో ఇలా అయిపోవడం, వాడు మమ్మల్ని అనటం, అక్కడ వాళ్ళు శివాని తల్లిదండ్రులు అనటం, ఏదేమైనా శివాని బలైపోయింది. మరి శివ బేబీ ఏదో లింక్ మనం మిస్ అయి ఉంటాము. ఆ మిస్ అయిన లింక్ నుంచి పాప బయటికి వచ్చింది. పక్కా ఎవిడెన్స్తో ఆ బేబీ రుద్ర బేబీ అని చెప్పాలి అంటుంటే యోగి, ఒకవేళ కాకపోతే అంకుల్ అంటుంటే ధర్మారావు, ఎలా కాదో కూడా ఎవిడెన్స్ చూపియాలి. అయినా నాకు తెలిసి వాడు బేబీని చూశాడు. వాడు బేబీ వాడు వదిలిపెట్టుకోడు. కాకపోతే వాడికంటే మనమే ముందు ఆ పని చేస్తే కొంతలో కొంత మేము వాడి పాలిట శత్రువులము కాదు అని నిరూపించుకోవటానికి ఉంటుంది. నాకు ఈరోజు ఇంత పెయిన్గా ఉన్నా కానీ చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ రుద్ర మామూలుగా అవుతాడు. అమ్మా నాన్న అని వాడి నోట ఆప్యాయమైన పిలుపు మాకు అందుతుంది. ఆ పిలుపు అందాలి అంటే ఆ పాప వాడిని నానా అనాలి. అది ఎంతో దూరంలో లేదు. రుద్ర తాండవంలో రుద్రుడు ఈశ్వరుడుగా మారిన రోజు ఒకటి ఉంది. అప్పటికి దాక్షాయని మాతే దారి చూపిస్తుంది. ఆమె రుద్రుణ్ణి ఈశ్వరుగా మలుచుకుంది. నా తరంలో రుద్రుడు అగ్నిహోత్రుడులా అలాగే మిగిలిపోయాడు. ఆ దాక్షాయిని మాత ఈ తరంలో ఆ అగ్నిని చల్లార్చటానికి ఆమె ప్రయత్నం మొదలు పెట్టింది కాబట్టే ఆ పాప ఇక్కడికి చేరింది. యోగి, మనం మానవ మాత్రులమే, కాకపోతే మన ప్రయత్నం కూడా ఉండాలి అన్నాడు. యోగేందర్, సరే అంకుల్, మన ఇంటికి ఎదురుగానే వచ్చారు అంటున్నారు. ఈరోజు వాడి బర్త్డే, సాయంత్రం సెలబ్రేషన్కి వాళ్ళని పిలవండి, నా ప్రయత్నం నేను చేస్తాను అంటుంటే వేదవతి నిన్న మాల్లో జరిగిన హంగామా అంతా చెప్పింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడి బర్త్డేకి రమ్మంటే ఒక్కరు కూడా రారు అంటుంటే యోగి మనసులో, అదేంటి పాప గురించి చెప్పాడు కానీ ఆ ముద్దు సీను చెప్పలేదు అనుకొని, సరే ఈరోజు నా భార్య మమతని తీసుకొని వస్తాను. మమత, మీరు వెళ్ళి పిలవండి. మమత ఎవ్వరినైనా ఇట్టే పడేస్తుంది అని యోగి మమతను తలపుల్లోకి తెచ్చుకొని మురిసిపోతున్నాడు. ధర్మారావు, నీ భార్యని చూసే యోగం మాకిప్పటికి కలిగిందా అన్నాడు. యోగి, ఎక్కడంకుల్, ఎవరు ప్రశాంతంగా ఉన్నాము. మమతతో నా జీవితం చెప్పుకోవటానికి కూడా నాకు ఒక మనిషి లేకపోయారు. కానీ ఆమె తన సహనంతో మంచితనముతో నన్ను గెలిచింది అని నేను వెళ్ళి మమతని తీసుకొని వస్తాను అని చెప్పాడు. తన కారు తీసుకొని బయటికి వస్తున్నాడు. ప్రియ శివంగితో ఏదో గొడవ పెట్టుకుంటూ ఎదురుగా సరిగా చూడకుండా వస్తుంది. యోగి ఎదర ఇంటిని పరీక్షగా చూసుకుంటూ అతను కూడా చూసుకోలేదు. ఇద్దరు కార్లు కిస్ చేసుకున్నాయి. అవి టచ్ అవుతున్నాయి అనగా ప్రియ బ్రేకు, యోగి బ్రేక్ వేయటం వల్ల కిస్ మాత్రం చేసుకున్నవి. ఇక ప్రియ చూడు, శివంగి మీద కోపం, కారు అలా మీదికి తీసుకుని వచ్చాడు అనేసి దిగి పెద్ద రాయి తీసుకుని యోగేందర్ కారు మీద వేయటానికి వస్తుంటే
యోగేందర్ గ్లాస్ డౌన్ చేస్తున్నాడు. ప్రియ యోగిని మొత్తం చూసి తాను రాయి పైకెత్తినప్పుడు తన పొజిషన్ చూసుకొని రాయి కింద పడేసి మొత్తం సర్దుకుంటూ బావా కారు చూసుకొని నడపొద్దా అని అన్నది. యోగి ప్రియా భయమును చూసి అవునా మరదలా, నిన్ను చూసే వరకు నా కారు ఆగలేకపోయిందేమో, అందుకే అలా కిస్ చేసింది అనగానే ప్రియ పళ్ళు పటపటా కొరుకుతూ పెళ్ళైన అమ్మాయితో ఇలా మాట్లాడొచ్చా అని వినయంగా అంటుంటే యోగి అదేంటి, నేనేమైనా నిన్ను కిస్ చేస్తున్నానా, నీ కారు నా కారు కిస్ చేసుకుంది, వాటికి ఇంకా మ్యారేజ్ కాలేదు కదా అన్నాడు. ప్రియా గుటకలు మింగుతూ వీడితో ఏది మాట్లాడినా నాకు రాంగానే బ్రెయిన్కు చేరుతుంది, వీడు చిన్నప్పటి నుంచి నన్ను ఇలా తయారు చేశాడు అని ధర్మారావు ఇల్లు చూస్తూ ఈ ఇంట్లో ప్రతి ఒక్క ఫోటో నాకు తేడాగే అనిపిస్తుంది, మా బావకి ఈ ఇంట్లో పనేంటో అని అనుకొని నువ్వెళ్ళు బావా నేను వెళతాను అని పిల్లిలా వెళుతుంటే యోగి డోర్ తీసి బయటికి వచ్చి అదేంటి మరదల్, చాలా రోజులకు కనిపించావు, కొత్త ఇల్లు అనుకుంటా, కొత్త జీవితం అనుకుంటా, ఒక కప్పు కాఫీ ఇస్తారా బావా అంటే నా హార్ట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటుంటే ప్రియ మా ఆయన లేకుండా మిమ్మల్ని ఇంటికి పిలిస్తే బాగుండదు బావా, అందుకే పిలవటం లేదు, మా ఆయన వచ్చాక పిలుస్తాలే అన్నది. యోగి బోర్డర్లో ఉన్నవాడు మీతో ఉండలేడు కదా, నేను ఉండనా అన్నాడు. ప్రియ ఏం మాట్లాడుతున్నావు రా అని గట్టిగా అనబోయి నోట్లో అనుకొని ఏంటి బావా మీరు మాట్లాడే మాట అంటే నేనేమన్నాను మరదలా, సెక్యూరిటీగా అన్నాను, మీ ఇంటికి అన్నాను, కానీ నువ్వు అనుకున్నట్టు నేను అనలేదే, ఏంటి మీ ఆయన నీ దగ్గర లేక నీకు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటా, నీ మైండ్లో నుంచి రాంగ్ థాట్స్ తీసేయి, నిన్న మాల్లో మా వాడితో కిస్కి పిట్టలాగా మొత్తుకుంది నువ్వేనా, నువ్వే అయ్యుంటావులే, ఇక్కడ ఆంటీ చెప్పిన దాని ప్రకారం అక్కడ రుద్ర చెప్పిన ప్రకారం నువ్వని కన్ఫర్మ్, నోరు జాగ్రత్త కుట్టేస్తా అన్నాడు. ప్రియా నోటి మీద చెయ్యి పెట్టుకుని తల ఊపింది. యోగి గుడ్ అలాగా ఉండయి దొబ్బెయ్ అన్నాడు అని కారుని కొద్దిగా వెనుకకు తీసి అందరూ ఇంట్లోకి పోయేది అక్కడే ఉండి చూశాడు. ముగ్గురు దిగి లోపలికి వెళ్ళారు. యోగి బాగా ఆలోచిస్తున్నాడు. ప్రియ అతని మేనత్త కూతురు, ప్రియా తండ్రి కారణంగా వీళ్ళ మధ్య రాకపోకలు లేవు. సడన్గా మేనత్త చనిపోవటంతో తండ్రి మరొక పెళ్లి చేసుకుని ప్రియని హాస్టల్లో వేసి చదివిస్తున్నాడు. ఎప్పుడైనా యోగి తండ్రి వెళ్ళి చూసి వచ్చేవాడు. ప్రియ తండ్రి ఊళ్ళో లేడు అన్నప్పుడు ప్రియని ఎప్పుడైనా ఇంటికి తీసుకుని వస్తే యోగిని చూసి ప్రియ చుచ్చు పోసుకునేది. యోగి కూడా ప్రియ భయపడుతుంది అని ముద్దుగా అనిపించి బాగా సెటైర్లు వేసేవాడు, కావాలనే భయపెట్టేవాడు. ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 7 సంవత్సరాలు, అంటే ప్రియకి ఇప్పుడు 25. ప్రియ 10th తర్వాత ఎప్పుడు ఇక వాళ్ళ ఇంటికి రాలేదు. ఎప్పుడైనా తండ్రిని అడిగితే ఎవరో మహానుభావుడు దాన్ని తండ్రి చెర నుండి కూడా విడిపించి బంగారంలా చూసుకుంటున్నాడు, ఇక దానికేంటి అన్నాడు. తర్వాత అతనే అతని కొడుక్కి పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. ప్రియా జీవితం బాగుంది అని తండ్రి మురిసిపోవటం చాలాసార్లు యోగి చూశాడు. ప్రియని చేరదీసిన వాడు శేఖర్ అంకుల్. శేఖర్కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ప్రియకి శేఖర్ అంకుల్ కూతురు ఫ్రెండ్ కనుక దక్షితాకి కూడా 25 years ఇప్పుడు. అక్కడ చూస్తున్న దక్షితను చూస్తే అంత వయసు కూడా అనిపించటం లేదు. నిన్న రుద్ర కిస్ చేసిన అమ్మాయి దక్షిత. దక్షితనే చిన్నపిల్లలా ఉంది. ఆ అమ్మాయికి 10 years బేబీ, హౌ పాసిబుల్? ఓకే పాసిబుల్ అయితే ఎక్కడో శివాని, ఎక్కడో రుద్ర. ఈ దక్షితకి పాప ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. అసలు ఇవన్నీ కాక శేఖర్ అంకుల్ కూడా మిలిటరీ మ్యాన్. అంత డిసిప్లిన్గా ఉండే ఇంట్లో దక్షిత 15 సంవత్సరాలు లేకుండానే తల్లి అవ్వటమా? సరే ఎక్కడో మోసపోయింది. మరి శేఖర్ ఊరుకోడే, రామ్ అంతకంటే ఊరుకోడే. ఆ బేబీని చూస్తుంటే అసలు 10 years బేబీ లాగా లేదు. ఇంచుమించు దక్షితకు అంత కనపడుతుంది. ఆ ఫ్యామిలీకి, రుద్ర ఫ్యామిలీకి ఎక్కడ నాకైతే కొంచెం కూడా తెలియటం లేదు. ప్రియా మరదల్ని అడిగి దక్షిత గురించి తెలుసుకుందామంటే ప్రాణ స్నేహితురాలు ఎలా మోసపోయిందో అని అడిగితే చెప్తుందా? చెప్పదు. కొంపదీసి మా రుద్రగాడు ఆ అమ్మాయిని ఏమైనా తెలియక రేప్ చేశాడా? చచ, బేబీ పుట్టేటప్పటికి వాడు శివాని మాయలో ఉన్నాడు.
వాడికి శివాని అంటే ఎంత ప్రాణమో నాకంటే ఎవరికి తెలుసు. కలలో కూడా ఇంకొక అమ్మాయిని టచ్ చేసే ఆలోచన రుద్రాకి లేదు. అసలు శేఖర్ అంకుల్ ఉంటే వినయంగా అతనినే అడిగితే దక్షిత లైఫ్ కనుక్కుందాం, ఆ ఛాన్స్ కూడా లేదు అని తెగ ఆలోచిస్తుంటే ఫోన్ రింగ్ అయితే మమత ఫోటో చూసి వస్తున్నా డియర్ అంటూ మెసేజ్ పెట్టి ఇక ఆలోచనలు వదిలిపెట్టి ఇంటికి పయనం అయ్యాడు. రుద్ర 2 90లు వేశాడు. స్పృహ లేకుండా పడుకున్నాడు. కానీ అతని హ్యాపీ లైఫ్లో దక్షిత కిస్ అనే పాయిజన్ వేసి బజ్జో పెట్టింది. ఒక్క ముద్దుతో అతని జీవితాన్ని అత్తలాకుతలం చేస్తుంది. అలా అసహనంగా పడుకున్న రుద్ర కలలో దక్షిత అందంగా రెడీ అయ్యి రుద్రాని ముద్దులతో ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఆమె చూపించే ప్రేమకు ఆమె గుండెలపై చిన్న పిల్లాడిలా ఒదిగిపోయి దక్షిత నడుము చుట్టూ చేతులు వేస్తూ ఆమె గుండెసడి అతనికేదో సంకేతాలు పంపిస్తుంటే ఆలాపనగా వింటున్నాడు. దక్షిత అతని తలలో చేతులు పెట్టి ఇషూ అని గారంగా పిలిచింది. రుద్ర హెడ్ పైకి లేపి ఐస్తో ఆమెను ఒక లుక్కాడు. దక్షిత పెదవులు రారమ్మంటూ పిలుస్తుంటే బాబు బాడీలో ఏదో జరుగుతూ అలానే తన మీదికి వరిగి అందమైన పెదవులను ముద్దాడుతుంటే ఆ మైకంలో రుద్ర ఏం చేస్తున్నాడో తెలియక దక్షిత పెదవులపై బ్లడ్ తెప్పించాడు అనేసి దక్షిత ఒక్క తోపు తోసి నీకు లైఫ్లో కిస్ ఇవ్వను అని అంటూనే ఉంది. దక్షిత కలలో తోసేస్తే రుద్ర ఇలలో కింద పడ్డాడు. దబేళ్ల కింద పడిన రుద్ర పిచ్చివాడిలా చూసుకుంటూ ఏంటి లైఫ్లో బెడ్ మీద నుంచి నేను పడటమా, అందరి నడుములు నేను విరగ్గొట్టేవాడిని నా నడుములు అని ఒక ముద్దు పెట్టి విరగ్గొట్టింది అని పిచ్చివాడిలా అలానే కూర్చుంటే స్వీటీ పరుగుల రూంలోకి వచ్చి సార్ అన్నది. రుద్ర ఫ్రస్ట్రేషన్తో ప్లస్ ఇన్సల్ట్తో అసహనంగా జుట్టు పీక్కుంటూ గట్టిగా కేకలు పెడుతుంటే స్వీటీగా సార్ మీకు ఈ టైంలో ఖచ్చితంగా అమ్మాయిలు కావాలి, బుక్ చేయనా అన్నది. రుద్రాకి బీపీ పెరిగి ఉదయం తమరి దగ్గరే వీక్ అయిపోయాను అని ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, ఇంకా వేరే వాళ్ళని బుక్ చేసి నన్ను నేను బకరాను చేసుకోవాలా అనుకుంటున్నావా, బుక్ చేస్తావా, అయితే నిన్న నాకు కిస్ చేసిన అమ్మాయిని దాన్ని బుక్ చెయ్యి, మెల్లిగా నా పర్ఫార్మెన్సు కరెక్ట్ రూట్లోకి వస్తుంది. ఎటు చూసినా దాని ఫేసు, ఎటు చూసినా దాని కిస్సు తప్ప నా బాడీకి ఇంకొక ఆలోచన రావటం లేదు. అయితే ఆ బేబీ గుర్తొస్తుంది, లేదా ఇది డిస్టర్బ్ చేస్తుంది. పాపలను నువ్వు బుక్ చేస్తే నేనేమి పీకలేను, కానీ ఆ యోగి గాడికి ఫోన్ కలుపు అన్నాడు. స్వీటీ సార్ ఇప్పటికే చాలాసార్లు ఫోన్ చేశారు, మీరు పడుకున్నారు అని డిస్టర్బ్ చేయలేదు అంటూ ఫోన్ కలిపి రుద్ర చేతికి ఇచ్చింది. యోగి ఏం చేస్తున్నావురా అని అడిగితే రుద్ర కోపంగా నా బాడీని, నా మైండ్ని, నా మనసుని మొత్తం ఆ దక్షిత ముద్దు అనే మంటలో కాలిపోతున్నాయిరా అని ఎంత కోపంగా చెప్తున్నాడు అంటే అంత కోపంగా చెప్తున్నాడు. యోగి ఎవరైనా ముద్దును ఫీల్ అవుతారు, నువ్వేంట్రా అలా అవుతున్నావు అంటే రుద్ర ఏమని చెప్పాలో కూడా అర్థం అవ్వటం లేదురా, అందుకే నీకు చెప్పలేదు అని మాల్లో జరిగింది చెప్పి ఇప్పుడు కలలో జరిగింది చెబుతూ ఉదయం స్వీటీతో ఉన్నా కానీ పదే ఆమె పెదవులే గుర్తొస్తున్నాయి అని తన బాధని యోగి దగ్గర వెళ్ళబుచ్చుకున్నాడు. ఇక పాపలతో పని కాదు అనేసి మందు వేసినా కానీ కలలో కూడా ఇలా ఏడిపిస్తుందిరా, నేనెలా బ్రతికేది అని బేలగా అడుగుతున్నాడు. యోగి పకపకా నవ్వుతూ అరే 10 సంవత్సరాల నుంచి సింహంలా ఉన్నావు, ఒక్కరోజుకేంట్రా అంటుంటే రుద్ర నా ఫ్రస్ట్రేషన్ని మొత్తం వేరే రకంగా ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే అందులో పెట్రోల్ పోసి తగలబెట్టిందిరా దక్షిత, ఇక నా ఫ్రస్ట్రేషన్ తీరటం లేదు, నరాలు చిట్లిపోతున్నాయిరా అనిపిస్తుంది. ఉదయం రూమ్లోకి వచ్చినప్పుడు అసలు తనని టచ్ చేయాలని, అసలు తనతో అన్న ఆలోచనని కంట్రోల్ చేయటానికి నా వల్ల కాలే. ఆ బేబీ మాటలతో కాస్త తనని నేను ఏమీ చెయ్యలేదు, కానీ నేను ముద్దు పిచ్చిలో అమ్మాయి నో చెప్పినా కానీ, వాళ్ళు నో చెప్పినా కానీ వాళ్ళ ఫేస్ కూడా చూడను, కానీ ఈ దక్షితని రేప్ చేయాలి అనిపిస్తుందిరా అన్నాడు. ఆ కిస్లో నాకు శివాని కనిపించింది, నాలో లేని ఆలోచనలు తీసుకుని వచ్చింది, పిచ్చి లేపుతుందిరా అని తన గోడును వెళ్ళబుచ్చుకుంటుంటే యోగి రేయ్ ఆ అమ్మాయి వయసు ఎంత అనుకుంటున్నావు, 25 కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా అంటుంటే రుద్ర వాట్ అని గట్టిగా అరిచాడు. యోగి
నీపై కేకలు వేసిన ప్రియాన నా మరదలు, ప్రియా క్లాస్మేట్ అని చెప్పి ప్రియాతో దక్షిత శేఖర్ గారు కూతురు. కానీ అంత చిన్న వయసులో ఎవరైనా రేప్ చేశారా అంటే అంత అమ్మాయిని ఎంత మూర్ఖుడైనా చెయ్యరు. లవ్వా అంటే శేఖర్ అంకుల్ మిలిటరీ మ్యాన్, దక్షిత అన్న కూడా. అయినా ఏదైనా తప్పు చేసింది అంటే అంత ప్రేమగా కూడా చూసుకోరు. శేఖర్ అంకుల్ అయినా కానీ రామ్ అయినా కానీ ప్రాణంగా చూసుకుంటారు. ఆ బేబీ శివాని మీ డాడీ మీ డాడీ మార్నింగ్ చూశాడట. అంకుల్ కూడా నీ కూతురే అంటున్నాడు. కానీ ఎలా పాసిబుల్ రా అని యోగి అంటుంటే రుద్ర, అరే మరీ 15 సంవత్సరాల అమ్మాయిని నేను కలలో కూడా టచ్ చేయను. అయినా అప్పుడు నేను శివానితో ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు కూడా తెలుసు అంటుంటే యోగి, అవునురా, నాకు కూడా ఎక్కడా లింక్ సెట్ అవ్వటం లేదు. కానీ అంకుల్ మాత్రం నీ కూతురే అంటున్నాడు. ఒకవేళ నువ్వు అప్పుడు 10th పిల్లలకి ఫేర్వెల్ పార్టీకి వెళ్ళేవాడివి కదా, అలా వీళ్ళ బ్యాచ్ అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైనా జరిగిందేమో గుర్తు చేసుకోరా అని యోగి అంటుంటే రుద్ర, వాళ్ళది ఏ ఇయర్ రా అంటే యోగి చెప్పాడు. రుద్ర, అరే ఆ ఇయర్ ఆ స్కూల్ తర్వాత నేను ఎవ్వరిని మోటివేట్ చేయటానికి వెళ్ళలేదు. అదే లాస్ట్ ఇయర్. అక్కడ ఏదైనా జరిగింది అనటానికి కూడా ఛాన్స్ లేదు. నాకు మీటింగ్ కంప్లీట్ కాకముందే నువ్వు ఫోన్ చేశావు, గుర్తులేదా అన్నాడు. యోగి, సారీరా, ఎక్కడ ఏం సెట్ అవ్వటం లేదు. నువ్వు కూడా నిన్న పాపని చూసి శివానిని చూసినట్టు అనిపించింది అన్నావు. ఈరోజు అంకుల్ నీ కూతురు అని గట్టిగా అంటున్నాడు. నీ గురించి నాకు తెలుసు, దక్షిత ఫ్యామిలీ కూడా నాకు తెలుసు. ఏమోరా, ఏమీ అర్థం కావటం లేదు. ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుందో తెలియదు. కానీ అంకుల్ ఆ బేబీని నీ బేబీ అని పక్కా కావాలి అంటున్నాడు. కాకపోతే ప్రూఫ్స్ కావాలి అంటున్నాడు. వాళ్ళ పెద్దవాళ్ళని కనుక్కుందాము అన్న రామ్ మిలిటరీలో ఉన్నాడు, శేఖర్ అంకుల్ చనిపోయాడు. ఉన్నది 3 ఆడపిల్లలు. మనం గట్టిగా ఏది అడగలేము. అయినా వాళ్ళకి తెలుసో తెలియదో కూడా ఏమీ తెలియదు. ఏమైనా ఏదైనా దక్షిత నోరు తెరిస్తే ఖచ్చితంగా అన్నీ తెలుస్తాయి ఆ బేబీ గురించి. అయితే నాకు తెలిసి దక్షిత కూతురు శివ కాదు అనిపిస్తుంది. వాళ్ళిద్దరిది ఏజ్ కూడా సెట్ అవ్వటం లేదు అంటుంటే రుద్ర, దక్షిత కూతురే శివ అన్నాడు. యోగి, వాట్, నీకెలా తెలుసురా అంటుంటే రుద్ర, ఏ అమ్మాయి ఎలా ఉంటుంది అని తెలుసుకోలేని అంత పిచ్చివాడిని కాదు. దక్షితకి బేబీ మార్క్స్ ఉన్నాయి. వాళ్ళ బాండింగ్ను బట్టి కూడా అర్థమవుతుందిలే అన్నాడు. యోగి, ఈవినింగ్ ఎర్లీగా వచ్చేయి, నేను కూడా మమతని తీసుకుని వస్తా. నీకు మమత గురించి చెప్పాలని చాలాసార్లు అనుకున్నా. ఈరోజు ఉదయం కూడా అనుకున్నా. కానీ అంకుల్కి బాగాలేదని సడన్గా వచ్చేసాము. ఇప్పుడు తీసుకుని వెళ్తాను ఇంటికి. నువ్వు వర్క్ అయిపోగానే ఎర్లీగా వచ్చేయి. నా లైఫ్ కూడా నీకు చెప్పాలి. నీ లైఫ్ కూడా చిక్కుముడులు తీయటానికి అంకుల్ నన్ను కూడా అక్కడే ఉండమంటున్నాడు. మర్చిపోయాను. దక్షిత, నీ బేబీ, ఆ రాకాసి ప్రియ అందరూ కూడా మీ ఇంటి ఎదురుగా కొత్తగా వచ్చిన వాళ్లే. నువ్వు కూడా లానా బీనా సదురుకొని ఇక ఇంటికి వస్తే అన్నీ అక్కడే చూసుకోవచ్చు అంటుంటే రుద్ర పెదవులపై స్మైల్ చేరింది. ఐస్లో బ్రైట్నెస్ వచ్చేసింది. ఏంటి, మా ఇంటి ఎదురుగానా అన్నాడు. యోగి, అవును, నేను ప్రియా ద్వారా ట్రై చేస్తాను, నువ్వు దక్షిత ద్వారా ట్రై చెయ్యి. నువ్వే అన్నావు కదా తను నిన్ను ప్రేమిస్తుందేమో అని. ఆ ప్రేమ బాణాన్ని వదిలి చూడు, అన్నీ బయటికి వస్తాయేమో అన్నాడు. రుద్ర, నిన్న తెలిసి ఉంటే ఇంటికే వచ్చేసేవాడినిరా. ఈరోజు ఈ హబ్బులో డిపాజిట్ చేయటానికి వచ్చినప్పుడు నేను అలా బుక్ అయిపోయాను. నిన్న అంత ప్రేమగా ఉన్న ఆ కళ్ళు, ఆ పెదవులు ఈరోజు నాపై అసహ్యాన్ని చూపిస్తుంటే తట్టుకోలేకపోయారా. అయినా ట్రై చేస్తా అంటూ ఫోన్ పెట్టేసి మరొకసారి చక్కగా ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి ఆఫీస్ వర్క్ బుద్ధిమంతుల్లా చేశాడు. అతని లైఫ్లో హాఫ్ డే ఆఫీసులో ఉండటం అదే ఫస్ట్. ఆ హాఫ్ డేలోనే ఆ హబ్బులో కోట్ల వర్షం కురిసింది. దక్షిత ఒక్క ముద్దుతో ఆమె మనసులో ప్రేమని అతనికి చేరవేసింది. ఒక్క ముద్దుతో మనుషులు మారతారా అంటే ఆడపిల్ల ముద్దులో ప్రేమను చూసిన మగవాడు మారతాడు. మగవాడి కౌగిలిలో ఆడదానికి భరోసా దొరుకుతుంది. 1000 మాటల కంటే 100 హగ్గులు, 100 హగ్గుల కంటే ఒక్క కిస్సు. రేపటి నుంచి దక్షిత దగ్గర ఎన్ని ముద్దులు తీసుకుని ఎన్ని హగ్గులు ఇస్తాడో రుద్ర చూద్దాం.
నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, కంపల్సరీ ఒక కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీస్ చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.